అర్థమానాయాం శుభతిథౌ మా చెప్పండి మా నేను చెప్పే వాక్యాన్ని మీరు మళ్ళీ చెప్పండి చెప్పండి మా చెప్పండి మా శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్ హలో హలో ఇప్పుడు ధ్వజస్తంభ ఆగమన కార్యక్రమంలో గుర్తు తీసిన తర్వాత భక్తులందరూ తెచ్చే టెంకాయలు కూడా గుర్తు తీసుకుంటాల్సిందిగా కోరుకుంటున్నాము. మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మిక స్వరూపమైనటువంటి ఆ ఓంశక్తి అమ్మవారి యొక్క భక్త బృందాన్ని విశేషమైనటువంటి నిత్య కార్యక్రమానికి మనం ఆహ్వానించాము. అందరూ కూడా ఆ బండి ముందర నుండి కొంచెం సైడ్కి జరిగితే వాళ్ళ నిత్య కార్యక్రమం అనేటటువంటిది నిర్వహిస్తారు. దాని తర్వాత అందరూ ఎవరైతే టెంకాయలు ఇచ్చినారో వారందరూ కూడా దిష్టికాయలు కొట్టిన తర్వాత బండి బయలుదేరుతుంది. భూత ప్రేదాది బాధలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు దక్షిణ కాశీగా పేరొందినటువంటి పలంనేరు నడిబొడ్డున ఉండే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈరోజు గాలి గోపురం అయితేమి ఆ గుడికి సంబంధించి అభివృద్ధి పనులు అయితేనేమి ఈరోజు అక్కడ పరశురామ క్షేత్రం నుంచి కేరళ రాష్ట్రం నుంచి ఎన్నో ఊర్లు ఎన్నో నదులు ఎన్నో కొండలు దాటుకొని మన పలంనేరుకి వచ్చింది ఇక్కడ ధ్వజస్తంభము. దాంట్లోనే ఆగమన పూజలంతా చేసినాం ఈరోజు. అదేవిధంగా అన్ని పూజలు పరిష్కారంగా కావాలని ఈ పలంనేరే కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని అందరికీ ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా అమర్నాథ్ రెడ్డి గారికి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన కమిటీని కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తుంది అధ్యక్షుడిగా మురళీకృష్ణ గారిని మా డైరెక్టర్ కూడా వాళ్ళందరూ కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పాటు చేసి పలంనేరుకి అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. జై హింద్. పలంనేరులో వెలిసిన పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానమునకు ప్రజల ఆకాంక్ష మేరకు వారి యొక్క కోరిక మేరకు నూతన రాజగోపురంతో పాటు నూతన దేవస్థానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సహకారంతో. ఈ నూతన దేవస్థానంకు సహకరించిన భక్తులందరికీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ ఆరోగ్యాలుగా ఉండేటట్లు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పిల్లలకు అందరికీ మా యొక్క నమస్కారం. పట్టణంలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభము కేరళ నుంచి రావడం జరిగింది. ఆ ధ్వజస్తంభానికి పలంనేరు పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుపోయి పలంనేరు కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా గాలిగోపుర నిర్మాణం కూడా మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అనే చొరవతో ప్రత్యేకంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ధ్వజస్తంభానికి దాతలు ఎంతోమంది ముందుకొచ్చి తమ వంతు ఊరి విరాళాలు ప్రకటించారు. వారందరికీ కూడా పలంనేరు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం తరఫున మరియు పలంనేరు పట్టణ ప్రజలందరి తరఫున కూడా మేమందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మరి కాశీ విశ్వేశ్వర దేవాలయంలో కూడా ఇంకా చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. దాతలు ఎవరైనా ఉండే కూడా వారి వీలుగా వారి వంతు ఎంత సహాయ సహకారాలు అందిస్తారో అది వచ్చిందిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ.
స్వామి ఆలయమునందు ధ్వజస్తంభం కావలసినటువంటి ఆ వృక్షాన్ని మన పూజారులు అందరూ కలిసి విలువ గారు అందరూ కలిసి అవసరం క్షేత్రం నుంచి చేశారు. వాళ్ళందరికీ పొలంనేరు పట్టణ ప్రజల తరఫున పూజలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా శాసనసభ్యులు అమరనాథ్ గారికి తెలియజేస్తున్నాను. అర్థమానాయాం శుభతిథౌ మా చెప్పండి మా నేను చెప్పే వాక్యాన్ని మీరు మళ్ళీ చెప్పండి మా చెప్పండి మా శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్